రైతులకు వాతావరణ సూచనలు మరింత దగ్గర కానున్నాయి. ఇప్పటి వరకు మండలాల వారీగా వాతావరణ సూచనలు జారీ చేస్తున్న వాతావరణ శాఖ ఇకపై గ్రామ స్థాయి వరకు చేరువ కానుంది. ఇందుకోసం ప్రస్తుత దేశవ్యాప్తంగా ఉన్న రాడార్ల సంఖ్యను 39 నుంచి 86కు పెంచనున్నారు. తద్వారా రైతులకు నేరుగా మరింత ఖచ్చితమైన వాతావరణ సమాచారం అందుబాటులోకి రానుంది. రైతుల చేతిలోకి రాబోతున్న వాతావరణ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి నిత్య జీవనానికి వాతావరణానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి జీవితమే వాతావరణంతో ముడిపడి ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా వాతావరణం అనుకూలించాల్సిందే. మనిషి మనుగడకు అతి ముఖ్యమైన వ్యవసాయ రంగానికి ఇది మరీ ముఖ్యం. రైతులకు వాతావరణ సూచనలు ఖచ్చితంగా తెలిస్తేనే వ్యవసాయంలో నష్టాలు రాకుండా తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు వాతావరణ శాఖ వర్షాల గురించి, ఎండ తీవ్రత గురించి, చలి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు అప్రమత్తం చేస్తూనే ఉంది. భారత వాతావరణ శాఖ 150వ వసంతంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఏడాది పాటు 150వ వార్షికోత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారత వాతావరణ విభాగం రైతులకు మరింత ఖచ్చితమైన సమాచారం తెచ్చే ప్రయత్నం చేస్తుంది. రైతులకు వాతావరణం చాలా ముఖ్యమైన అంశం కావడంతో వాతావరణ శాఖ తన 150 వార్షికోత్సవాల సందర్భంగా సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. వాతావరణ అంచనాలను ఇకపై గ్రామ పంచాయతీ స్థాయిలో విడుదల చేయనుంది వాతావరణ శాఖ. ఇంగ్లీష్, హిందీ సహా 12 భారతీయ భాషల్లో ఇవి అందుబాటులో ఉంటాయని భారత వాతావరణ విభాగ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. వాతావరణ నష్టాల నుంచి చిన్న రైతులను ఆదుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. వాతావరణ సూచనల్ని మండలాలు, తాలూకాల స్థాయి నుంచి గ్రామాలకు తీసుకువెళ్లడం సాధ్యమైందన్న ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర, పంచాయతీ స్థాయి వాతావరణ సేవల ద్వారా దేశంలో ప్రతి గ్రామంలో కనీసం 5 రైతులతో అనుసంధానం కావాలనేది తమ లక్ష్యంగా చెప్పారు. ఇకపై తీవ్రమైన వాతావరణ హెచ్చరికలతో పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం, గాలుల వేగం వంటి వివరాలను పంచాయతీ వాతావరణ సేవ ద్వారా రైతులు పొందవచ్చు. ఏడాది పాటు జరిగే ఐఎండీ 150వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రతి చోట వాతావరణం, ఇంటింటికి వాతావరణం పేరుతో ఈ కొత్త సేవను భారత వాతావరణ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో ఏ మూలన ఉన్నవారైనా మొబైల్ యాప్ ద్వారా వారం రోజుల వాతావరణ సమాచారాన్ని కొన్ని గంటల్లో వాతావరణం ఎలా మారబోతుంది అనే వివరాలను తెలుసుకోవచ్చు. ప్రాంతం పేరు, పిన్ కోడ్ లేదా అక్షాంశ రేఖాంశాలను తెలిపి సులభంగా వీటిని పొందవచ్చు. వాతావరణ సమాచారాన్ని ప్రతి ఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనేది భారత వాతావరణ విభాగం ఉద్దేశంగా నిర్దేశించుకుంది. పిడుగుపాటై హెచ్చరికల్ని ఇప్పుడు 1200 నగరాలు, పట్టణాల్లో అందిస్తున్నారు. క్రీడలు, పారిశ్రామిక రంగాలు వాతావరణ సమాచారాన్ని తగిన స్థాయిలో వినియోగించుకోవడం లేదని ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర తెలిపారు. నిర్మాణపు పనులు ప్రారంభించే ముందు, పెళ్లిళ్లు చేసే ముందు కూడా ప్రజలు వాతావరణ వివరాలు వినియోగించుకోవాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అయితే రాబోయే 5 ఏళ్లలో భారత వాతావరణ విభాగం తమ రాడార్ల సంఖ్యను 39 నుంచి 86కి పెంచే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాలతో కలిసి ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను పెంచే ప్రయత్నం చేస్తోంది. వాతావరణ సమాచారాన్ని వాడుకుని తదనుగుణంగా స్పందిస్తే వర్షాధార ప్రాంతాల్లోని చిన్న రైతులు సుమారు 12,500 రూపాయల వరకు లబ్ధి పొందవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 3 కోట్ల మంది రైతులకు చేరువైన వాతావరణ విభాగం ఆ 3 కోట్ల మంది రైతులకు 13,300 కోట్ల మేర లబ్ధి కలిగినట్లు స్పష్టం చేస్తుంది. దేశంలోని 10 కోట్ల మంది రైతులకు సేవలు చేరువ చేయగలిగితే జీడీపీగా పిలిచే స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.